తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. విజయం ఒక నేతకు ఆ పార్టీకి కొత్త జోష్ ఇస్తుంది. సరికొత్త అవకాశాలను వెతుక్కునే వెసులుబాట్లు కల్పిస్తుంది. పార్టీ విస్తరణపై దృష్టి పెట్టాలన్న కోరిక కలుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారు. ఏపీలో 100% సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కచూపులు చూసేందుకు వెనకాడటం లేదు. తెలంగాణలో కూడా ఒక లెగ్గు పెడితే తప్పేమిటన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై జనసేన వ్యూహకర్తలు కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మారుతున్నాయి. బీఆర్ఎస్, వైసీపీ ఓడిపోయి ఇరు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వ్యూహాలు మారుతున్నాయి. విస్తరణపై నేతలు దృష్టి పెడుతున్నారు. మరింతగా కాకపోయినా ఏపీలో కాంగ్రెస్ కాస్త పుంజుకుంది. అదే ఆంధ్రప్రదేశ్లో అధికార సంకీర్ణ భాగస్వాములు పక్క రాష్ట్రం వైపు కూడా చూస్తున్నారు. ఇటీవల చంద్రబాబు ఒకసారి తెలంగాణ టీడీపీ నేతలతో పిచ్చాపాటి మాట్లాడి కొత్త రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తెలుసుకున్నారు. పార్టీ బలాబలాలను సమీక్షించారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా టీడీపీ ఆలోచిస్తోంది. త్వరలో జరిగే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సీరియస్గా పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇది ఒక కోణం. జనసేన కూడా తెలంగాణలో గట్టిగా ప్రయత్నించాలని నిర్ణయించుకోవడం మరో కోణం. జనసేన కూడా గతాన్ని మరిచి భవిష్యత్తుకు పూలబాట వేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఏపీలో జనసేన 21 చోట్ల పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో గెలిచింది. దాంతో ఆ పార్టీకి కొత్త ఆశలు చిగురించాయి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండటం, జనసేనకు సామాజిక వర్గాల పరంగా కూడా బలం ఉండటంతో మరోసారి ప్రయత్నిస్తే తప్పే లేదన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ మొదటిసారి కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకున్నారు. తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీతో పొత్తు పెట్టుకుని మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో టీడీపీతో కలిసి పనిచేసే విషయాన్ని పవన్ ప్రస్తావించలేదు. కానీ బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రత్యేకంగా చెప్పటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసింది. అప్పుడు కూడా బీజేపీతో పొత్తులోనే బరిలోకి దిగింది. అయితే ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా జనసేన అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మాత్రం పార్టీ అగ్రనాయకత్వం ఆలోచన మారింది. తెలంగాణలో మళ్లీ పోటీ చేయాలన్న ఆకాంక్ష వారిలో మొలకెత్తింది. ఈ క్రమంలో తెలంగాణ జనసేన నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పవన్ ప్రయత్నించబోతున్నారు. త్వరలో వరుస సమీక్షలు జరగబోతున్నాయి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది కూడా తేలుతుంది. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్కు కష్టకాలం తప్పదు. క్షేత్రస్థాయిలో 3 పార్టీలకు ఉన్న బలమే సమిష్టి బలం అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రైజింగ్ స్టార్గా ఉన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని ప్రకటించి మరీ కూటమిని గెలిపించి చూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తెలంగాణలో కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగితే జనసేన పుంజుకోవటం కష్టమేమీ కాదన్న ఆలోచన ఉంది. చూడాలి మరి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.